has to be certified by the PIC. ఏదైనా డీవియేషన్స్ ఉంటే వాటిని కూడా చెప్పినట్టుగా అయితే అది కూడా చేంజ్ చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినటువంటి మాయిచ సో ఆ తేమ శాతం అనేది ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి మనకి వాటి ఇష్టపడతారు. అది కూడా మనకు ఒక లిమిట్ ఉంది. మ్యాక్సిమం 5 kgs వచ్చినప్పుడే ఫస్ట్ సంతకం దాంట్లో చేయడం జరిగింది. అదే పొలం. సో మంగళ బుధవారం జరిగేటప్పుడు ఆ టైంలో ఆ 2 రోజులు కూడా ఆ ప్రోగ్రాంలోనే మీరు కష్టమవుద్ది కాబట్టి మిగతా టీఎస్ కానీ డిఏఓస్ కానీ ఉన్నారు. పామహాస్కర్ అంటారండి దాన్ని, పామహాస్కర్ అంటారు. ఈ పామహాస్కర్ సహాయంతో ఆ 25 గ్రాముల శాంపుల్లోని ప్లేట్లో తీసుకున్నాము. ఆ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక డిస్కలర్ కాకుండా మిగతా 3 రంగుమారిన కలిసి ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత వాచ్ చూసాము. వాచ్ సరిపోయిన తర్వాత ఫార్మాట్ చూసాము. ఫార్మాట్ సరిపోయింది. 3 పరీక్ష కోతలు చూసినట్లయితే పసిడి కింద ఉంటుంది కదండి, దాని పరిపక్వం చెందండి అంటారు. అదేవిధంగా వాటర్ తగ్గినప్పుడు లోపల ఫుడ్ మెటీరియల్ సరిగ్గా డెవలప్ అవ్వక మనకి తప్ప కింద ఉండిపోతుంది, అంటే స్కూప్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్లో చూపించిన విధంగా ఓ రౌండ్ సర్కిల్ మీకు గుర్తుపెట్టాలంటే 12, 3, 6, 9 అంకెలను మిగతా స్కూప్లు మన ఎనామిల్ ప్లేట్లో వేసుకుని 3వ పరీక్ష డిడిఎస్. ఓకే, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రజలందరికీ, రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది అంచనా వేసుకొని ముందుగానే అన్ని మండలాలకు మండల లెవెల్లో ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే రైతు సేవ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ యొక్క రైతు సేవ కేంద్రాలే మనకు పీపీసీ అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్గా కేటాయించడం జరిగింది. ప్రతి పీపీ సెంటర్స్లో కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ రైతు ఏ మిల్లుకి ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. మన అగ్రికల్చర్ వారి తరఫున వారి యొక్క సహాయ సహకారం వల్ల మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ముందుగానే ఎవరైతే రైతులు ప్యాడీ వేశారో అంటే వరి పంట వేశారో వాటిని అన్నిటిని కూడా ఈ పంట క్రాప్ బుక్ చేయడం జరిగింది. ఈ పంట క్రాప్ బుక్ అయిన తర్వాత తదుపరి ఈకేవైసీ కూడా చేయడం జరిగింది. మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇది ఈ పంట 100% అయిపోయింది. ఈకేవైసీ చేస్తున్నారు. దాదాపుగా 90% వరకు 98% వరకు వచ్చింది. 2% కూడా రైతులు అవైలబిలిటీ లేక ఆ రైతులు కూడా కొందరు ఇతర దేశాల్లో ఉండడము, తర్వాత ఇతర గ్రామాలలో పట్టణాలు ఉండడం చేత వాళ్ళు సహకారం లేక కొంతవరకు జరగలేదు. అవి కూడా తొందరగా చేయడానికి ట్రై చేస్తున్నాము. దానికి సంబంధించి నెక్స్ట్ తదుపరి జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టేసి జిల్లాలో ఉన్న సంబంధిత అధికారులకు అందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అందరికీ సలహాలు సూచనలు అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. వారి మేరకు కూడా ఏ శాఖ వాళ్ళు ఏ పనులు చేయాలని కూడా చేశారు. అలాగే డిసిఓ గారు స్టాఫ్ని కేటాయించడము, డిఎంసీ సప్లై, పాత బోనస్ సంచులను అంటే
గన్నీ బ్యాగ్స్ తీసేయడము, అలాగే ఏ పీపీ సెంటర్స్లో ఎంతెంత కేటాయించాలనేది అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదే పనిలో అందరూ ఉన్నారు. అదేవిధంగా మండల్ లెవెల్లో ట్రైనింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది. జిల్లా స్థాయిలో ఒకేసారి పెడితే బాగుండదని డివిజన్ వారీగా పెట్టడం జరిగింది. కౌరు డివిజన్లో నిన్న అయిపోయింది. ఈరోజు మన రాజమహేంద్రవరం డివిజన్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మీటింగ్లో అందరూ కూడా అవగాహన కల్పించి తదుపరి ఇంకో 2-3 సార్లు కూడా మండల లెవెల్లో కూడా అవగాహన సదస్సులు పెడతాము. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా అవగాహన చేసుకోవాలి. అందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి. ఈ సలహాల మేరకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అందరూ కూడా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అనుకోకుండా ప్రకృతి వల్ల వర్షాలు వస్తే అందరూ కూడా కొంచెం ఓపిక సహనంతో ఉండాలి. సిబ్బంది కూడా దానికి 10 రెట్లు ఓపిక సహనంతో ఉంటారని చెప్తున్నాం. ట్రైనింగ్లో కూడా ఉండాలని చెప్తున్నాము. అలాగే రైతులు కూడా ఉండాలి. అందరి సహకారాల వల్ల మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ను సాధించగలుగుతామని అంచనా వేసుకొని ఉన్నాము. థ్యాంక్ యూ. ఓకే.